సో చూసావా ఇంకా ఎంత ఫ్లూయిడ్ వచ్చేసిందో నీకు 2 months బ్యాక్ చెప్పాను పిఆర్పి చేయించుకో, ఇంకా స్మాల్ మైనర్ లిగమెంట్ ఏరియా ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది చాలా, పిఆర్పి చేయించుకుంటే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది, గుజ్జు కూడా పెరుగుతుంది అని. ఎస్ మ్యామ్, ఈ 2 months లో నేను బాగా వెయిట్ పెరిగాను. బట్ ఇంత యంగ్ ఏజ్ లో పిఆర్పి చేయించుకోవడం మంచిదా కాదా అని ఇంట్లో పేరెంట్స్ కొంచెం భయపడుతున్నారు. ఎస్, యంగ్ ఏజ్ లో కూడా పిఆర్పీస్ చేయించుకోవచ్చు. పిఆర్పికి ఏజ్ కి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఐ మైసెల్ఫ్ హావ్ డన్ పిఆర్పి టు 12-year-old బాయ్ ఎవరికైతే లిగమెంట్ ఇంజరీ అయిందో, అండ్ హ్యాపీలీ హీస్ ప్లేయింగ్ హిస్ బాస్కెట్బాల్, హిస్ నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. సో పిఆర్పికి ఏజ్ కి సంబంధం లేదు. పిఆర్పి ఏ కండిషన్ లో చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఇంపార్టెంట్. మీకు కనుక మైనర్ లిగమెంట్ టైర్స్ ఉన్నా, ఎర్లీ స్టేజెస్ లో కార్టిలేజ్ అరిగిపోయినా, కాండ్రోమలేషియా పెటిల్లా, సైనోవైటిస్, సైనోవియల్ హైపర్ట్రోఫీ, టెండినోసిస్, మైనర్ పార్షియల్ లిగమెంట్ టైర్స్, ఏసీఎల్ స్ప్రెయిన్స్, వీటన్నిటికీ హ్యాపీగా యంగ్ ఏజ్ లోనే పిఆర్పీస్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనకి ఎప్పుడైనా సరే ఒక ఏసీఎల్ టైర్ గానీ, లిగమెంట్ టైర్ గానీ, ఎంసీఎల్ టైర్ గానీ అన్డయాగ్నోస్డ్ అండ్ అన్ట్రీటెడ్ గా ఉంటే ఇట్ కెన్ లీడ్ టు క్రానిక్ లాంగ్ టర్మ్ కార్టిలేజ్ లాస్. అంటే మీకు 60s 70s లో అరిగిపోవాల్సిన మోకాలు మీకు ఏదైనా లిగమెంట్ ఇంజరీ ఉంటే గనక ఎర్లీగా అయిపోతాయి. సో ఎర్లీగా పిఆర్పి ట్రీట్మెంట్స్ చేసుకుంటే కూడా దాని ఎఫెక్ట్ అనేది కార్టిలేజ్ మీద పడకుండా ఉంటుంది, అండ్ కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో పిఆర్పికి ఏజ్ కి అస్సలు సంబంధం లేదు. హ్యాపీగా యంగ్ ఏజ్ కూడా పిఆర్పి తీసుకోవచ్చు. ఎవరైనా సరే 10 years నుంచి 900 years వరకు పిఆర్పిస్ ఎవరైనా సేఫ్ గా, ఎఫెక్టివ్ గా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు. సో అర్థమైందా? పిఆర్పి ఎవరైనా చేసుకోవచ్చు. సో మీ ఇంటికి వెళ్ళి ఫస్ట్ మీ పేరెంట్స్ కి చెప్పు, పిఆర్పి ఇన్ఫాక్ట్ ఇంత కండిషన్ సివియర్ అవ్వక ముందే చేసుకోవాలి. నువ్వు వెయిట్ తగ్గాక పిఆర్పి చేసుకోవాలి అని అనుకుంటే నీకు ఆల్రెడీ పెయిన్ తోటి నీ మూవ్మెంట్ అనేది